Hello everyone, welcome to day 3 of Mission G1 or Mission Group 1. This is Anirudh Billa, your mentor for UPSC. సో ఇవాళ మన డైలీ ఎంసీక్యూ ఛాలెంజ్ చూద్దామండి. అంటే నిన్న మనం అడిగిన క్వశ్చన్స్కి చాలామంది అసలు అమేజింగ్ ఆన్సర్స్ పెట్టారండి. సో నిన్న అడిగిన మన క్వశ్చన్స్కి ఫస్ట్ మన ఆన్సర్స్ ఏంటో చూశాక తర్వాత ఎవరెవరు ఏం కామెంట్ చేశారో చెప్తాను, ఓకేనా. దాని తర్వాత రేపు మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ కూడా ఇస్తాను. సో ఈ 3 స్టెప్స్ అనే మనం ఎవరో ఫాలో అవుదాం, ఓకేనా. నో లెట్ us గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నేను మీకు క్వశ్చన్స్ ఇచ్చాను. ఎవరికైతే ఓన్లీ క్వశ్చన్సే కావాలి, ఆన్సర్స్ వద్దంటే కనుక నిన్న వీడియోలో చూడండి, ఓకేనా. దిస్ ఈస్ థర్డ్ వీడియో. చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ద సుప్రీం కోర్ట్ రిగార్డెడ్ ప్రియాంబుల్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్ ఏదైతే పీఠిక అవుతుంది చూసారా, ఆ పీఠిక మన బేసిక్ స్ట్రక్చర్లో ఒక పార్ట్ అని చెప్పేసి ఎక్కడ చెప్పారు అంటే చూడండి, బేరుబారి కేసా కాదు, ఏకే గోపాలం కేసా కాదు, ప్రైవీ పర్స్ కేసా కాదు, కేశవనంద భారతి కేసు అండి. ఒక కేశవనంద భారతి కేసులోనే మల్టిపుల్ జడ్జ్మెంట్స్ ఉంటాయండి, ఓకేనా. మీరు ఏం చేయాలంటే కేశవనంద భారతి కేసు అని చెప్పేసి పక్కన రాసుకోండి. ఏమని అంటే ప్రియాంబుల్ అనేది ఒక పార్ట్ ఆఫ్, ఓకేనా, పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ బేసిక్ స్ట్రక్చర్ అనే వర్డ్ ఎక్కడ వచ్చినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కేశవనంద భారతి గారి నేమ్, ఓకేనా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ చూద్దామండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎకనామిక్ జస్టిస్ యాజ్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్. ఎకనామిక్ జస్టిస్ అనేది ఎక్కడ ఇచ్చారు అంటున్నారు, ఓకేనా. ప్రియాంబుల్లో ఉంది ఆబ్వియస్గా, బట్ ఫండమెంటల్ రైట్స్ లేవండి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ పొలిటికల్ జస్టిస్ ఆర్ పొలిటికల్ రైట్స్. ప్రియాంబుల్ చూడండి. ప్రియాంబుల్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఎస్ దిస్ ఈజ్ రైట్. ఫండమెంటల్ రైట్స్ కాదు కాబట్టి ఇది కూడా తప్పు. సో ఎకనామిక్ జస్టిస్ అనేది ఎక్కడెక్కడ వస్తుంది ఆ వర్డ్ అంటే ప్రియాంబుల్ ప్లస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ డిపిఎస్పీలో వస్తుందండి. సో ఆన్సర్ ఈస్ ఈ సెకండ్ వన్ వచ్చేసి బి అండి, ఓకేనా. ప్రీవియస్ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ ఇక్కడ టిక్ చేస్తాను, ఓకేనా. ఐ విల్ రైట్ ఇట్ క్లియర్లీ. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ జంపింగ్. ఓకే, 1 వచ్చి డి అండి, ఓకేనా. 1D, 2 వచ్చేసి బి. ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. వన్ ఆఫ్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్ సొసైటీ ఈజ్ ఆబ్సెన్స్ ఆఫ్. సొసైటీలో, మన యొక్క సొసైటీలో ఈక్వాలిటీ అనేది ఉండాలంటే అక్కడ ఏం ఉండకూడదు అంటున్నారండి. ఏం ఉండకూడదండి? ప్రివిలేజెస్ ఉండకూడదు. ఈ రిస్ట్రైన్స్ కాదు, కాంపిటీషన్ కాదు, ఐడియాలజీ కాదండి. ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రివిలేజెస్, దట్ ఈస్ 3A. అంటే ప్రివిలేజ్ అంటే ఏంటి? కొంతమంది కొంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల, వాళ్ళ క్యాస్ట్ వల్ల కానీ, ఆర్ అంటే క్యాస్ట్ అంటే సోషల్ స్టేటస్ అని, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వెల్త్ బట్టి కానీ అది మనం కన్సిడర్ చేయవచ్చు. సో ఆప్షన్స్ ఆఫ్ ప్రివిలేజ్ ఉంటేనే ఈక్వాలిటీ అని ఉంటుంది. సో ఓకేనా. సో ఇది మీ నోట్బుక్లో రాసుకోండి ఇది కూడా. నెక్స్ట్ చూద్దాం. The ideals and objectives outlined in the preamble of Indian Constitution have been further elaborated. ఒక దానిలో ఫర్దర్గా పీఠికలో మనకి స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో ఇచ్చినవి ఎక్కడెక్కడ ఎలాబరేట్ చేశారో చూద్దాం. చాప్టర్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఎస్ ఫండమెంటల్ రైట్స్లో ఉంది, ఓకే. చాప్టర్ ఆన్ డిపిఎస్పీ అంటే ఎస్ డిపిఎస్పీలో కూడా ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, మోర్ దెన్ ఈ రెండు కలిపి ఉండాలన్నట్టు ఎక్కడో అక్కడ. థర్డ్ వన్ చూద్దాం. ఏ చాప్టర్ ఆన్ డిపిఎస్పీ, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఈ మూడిట్లలో కూడా ఉందండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రియాంబుల్లో ఎకనామిక్ జస్టిస్ ఉందనుకోండి, అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉంది. అండ్ ఈక్వాలిటీ అని ఇచ్చారు కదా, అది మన ఫండమెంటల్ రైట్స్లో ఉంది. ఫండమెంటల్ డ్యూటీస్లో ఏముంది తెలుసా అండి? ప్రియాంబుల్లో మనకు ఒక వర్డ్ ఉంటుందండి, ఫ్రాటర్నిటీ అని. ఫ్రాటర్నిటీ అంటే బ్రదర్హుడ్ అని, అందరూ కూడా సామరస్యంగా అందరూ కూడా అన్నదమ్ముల్లాగా అంటే ఒక ఫ్యామిలీలా కలిసి ఉండాలని చెప్తారు కదా, అది మన ఫండమెంటల్ డ్యూటీస్లో మనకు ఒక డ్యూటీ అండి, ఓకేనా. అందువల్లనే ఈ మూడిట్లో కలిపి ప్రియాంబుల్లో ఇచ్చిన ఆబ్జెక్టివ్స్, ప్రియాంబుల్లో ఇచ్చిన ఒక ఐడియల్స్ అన్ని కూడా దీన్ని ఇంక్లూడ్ చేశారు. సో ఆన్సర్ ఈజ్ సి. సో ఈ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ చూద్దాం. బై విచ్ నేమ్స్ ఈజ్ అవర్ కంట్రీ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్లో ఇండియాకి ఏమని ఇచ్చారు తెలుసా అండి? ఇది ఆర్టికల్ 1లో ఉంటుందండి. మీరు కనుక లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ కనుక చదివితే ఆర్టికల్ 1లో ఏముంటుంది తెలుసా? ఇండియా, ఓకే, దట్ ఈస్ భారత్ అని ఉంటుంది. నేను మీకు నిన్న చెప్పాను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ జరిగింది అని చెప్పేసి. మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే ఏంటండి? ఎవరైతే కాన్స్టిట్యూషన్
వాళ్ళు ఒక అసెంబ్లీలో ఫామ్ అయ్యి రాజ్యాంగాన్ని రాయడం స్టార్ట్ చేశారో అప్పుడు ఒక డిబేట్ వచ్చింది. మన భారతదేశానికి ఏ పేరు పెట్టాలి అని చెప్పేసి. ఎందుకంటే బ్రిటిషర్స్ వచ్చి ఇండియా అని పిలిచేవాళ్ళు. మనం ఎప్పటి నుంచి కూడా మనం భారత్ అని పిలుచుకున్నాం. అంటే భరతఖండే, భరతవర్షే అని చెప్పేసి అనుకున్నాం కదా. సో అప్పుడు ఒక డిబేట్ వచ్చింది. అప్పుడు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో రెండు పార్ట్స్గా డివైడ్ అయిపోయారు. సగం మంది ఏమో ఇండియా అన్నారు, సగం మంది ఏమో భారత్ అన్నారు. సో ఫైనల్గా వీటిని ఒక మిడిల్ పాత్లోకి వెళ్ళేటట్టు మనం ఏం చేసామంటే ఇండియా కాదు, భారత్ కాదు, రెండు కలిపి పెట్టా అని చెప్పేసి అన్నాడు. సో భారత్ అండ్ ఇండియా అండి, ఇది రైట్ ఆన్సర్. ఓకేనా. సో 5th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏ అండి. సో రిమైనింగ్ చూద్దాం. భారత్ ఓన్లీ కాదు, హిందుస్థాన్ అసలు కాదు, భారత్, హిందుస్థాన్, ఇండియా అసలు కాదండి. సో ఇది ఆర్టికల్ 1లో ఉంది. ఓకేనా. సో ఇవి మన యొక్క నిన్నటి అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అండి. చూద్దాం ఇప్పుడు ఎవరెవరు ఎలా పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరు ఏ ఆన్సర్ పెట్టారో చూద్దాం. లెట్ us see దట్. ఎస్ అండి, ఇది నిన్నటి వీడియో. డే 2 ప్రాజెక్ట్ G1 చూడండి. ఎవరెవరు కామెంట్ చేశారో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ చూద్దాం కామెంట్స్. ఆశ్రిత అండ్ వర్షిత సిస్టర్స్ అంట. వీళ్ళు ఏం కామెంట్ చేశారంటే, గుడ్ మార్నింగ్ సార్, సుప్రీంకోర్టు కేసెస్ మీద MCQs చేయండి సార్. ఎస్, డెఫినెట్లీగా చేస్తాం ఆశ్రిత. నవ్వు ఇప్పుడు ఒక ఆర్డర్లో వెళ్తున్నాం చాప్టర్స్, డెఫినెట్గా చేస్తాం. జీవి గోపాల్ కామెంట్ చేశారు, గుడ్ క్లాస్ సార్, థ్యాంక్ యూ అని. సాకేత్ దన్ను కామెంట్ చేశారండి. నెక్స్ట్ శశి కామెంట్ చేశారు, సార్ దిస్ ఇనిషియేటివ్ ఇస్ వెరీ గుడ్ అండ్ వెరీ హెల్ప్ఫుల్, ప్లీజ్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఎస్ అండి, సూన్ ఐ విల్ టెల్ టు ద టీమ్ టు అప్లోడ్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా ఐ క్యాన్ సాల్వ్. సంపత్ కుమారి చెప్తున్నారు, ఎస్ ఆన్సర్ రాశారు. హారిక కామెంట్ చేశారు, మనుజ మేకపాటి కామెంట్ చేశారు, అమర్నాథ్, ఎస్ వీళ్ళందరూ కూడా పాలిటీ స్టూడెంట్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. హర్షశ్రీ, బొబ్బిలి టైగర్, చంద్రరేఖ, లక్ష్మీ ప్రసన్న, జేపీఎన్ఆర్, చంద్రరేఖ, రాజరాజేశ్వరి, మెరిట్ శివ, జేపీఎన్ఆర్ మల్టిపుల్ టైమ్స్ కామెంట్ చేశారండి, సేమ్ పర్సన్, గుడ్. నెక్స్ట్ నూర్ బాషా, నరేష్ కుమార్, మూర్తి, అహల్య, జేపీఎన్ఆర్, ఆశ్రిత సిస్టర్స్ మళ్ళీ కామెంట్ చేశారు, నిఖిత, ఎస్, జేపీఎన్ఆర్, మాధవి, అజయ్ భార్గవ్, వినీత, మణి, వెంకటేష్, ప్రవీణ్ కుమార్, అభిలాష్, వలపట్ల ఉపేందర్, బ్యాశ్రీ, శ్రీ కాంపిటేటివ్ స్టడీస్, గుడ్ అండి. పద్మజ, జెస్సింత కామెంట్ చేశారు, యువ, ఆకాష్, కోటేశ్వరరావు, జ్యోతిర్మయ్, వెంకటలక్ష్మి, దండబోయిన, హరిత, జ్యోత్స్న అండి. సో ఎంతమంది కామెంట్ చేశారో చూద్దామండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ అందరిని అక్నాలెడ్జ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మీరు ఇట్లా క్వశ్చన్స్ కనుక టైప్ చేసి ఏమవుద్దంటే, మీకు ఎగ్జామ్లో కనుక సేమ్ క్వశ్చన్ వస్తే పెట్టొచ్చు, ఆర్ సిమిలర్ క్వశ్చన్ వచ్చినా పెట్టొచ్చు. అది మెయిన్ రీజన్. జస్ట్ వీడియో చూసి వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు, బట్ ఐ వాంట్ యూ టు కామెంట్. సో ఎంతమంది కామెంట్ చేశారు ఇక్కడ? టోటల్ 43 కామెంట్స్ వచ్చాయండి. అవుట్ ఆఫ్ ఎన్ని వ్యూస్లో? మోర్ దెన్ 400-500 వ్యూస్లో 43 అంటే 10% ఉన్నారు. ఐ వాంట్ ఎవ్రీబడి, వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ ఎవరిని కూడా పాయింట్అవుట్ చేయట్లేదు కదా, తప్పు పెట్టారు, రైట్ పెట్టారు అని. సో ఎవరైతే అటెంప్ట్ చేస్తారో ఐఎమ్ అక్నాలెడ్జింగ్ దెమ్. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. వీళ్ళందరికీ కూడా మై కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ విషెస్. ఇట్లానే కంటిన్యూ చేయండి, ఓకేనా. ఒక్కరోజు కూడా నేను వీడియో మిస్ చేయను, మీరు కూడా ఒక్కరోజు కూడా మిస్ చేయొద్దు, ఓకేనా. నౌ లెట్ us see ఫ్యూచర్ క్వశ్చన్స్, టుమారోస్ క్వశ్చన్స్. రేపు మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం, ఓకేనా. ఎస్, అకార్డింగ్ టు ద ఆర్టికల్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియా ఏంటండి? గ్రూప్ ఆఫ్ స్టేట్సా, ఫెడరేషన్ ఆఫ్ స్టేట్సా, కాన్ఫెడరేషన్ ఆఫ్ స్టేట్సా, యూనియన్ ఆఫ్ స్టేట్సా అండి. ఇవాళ మార్నింగ్ క్లాస్లో జరిగింది ఇది ఆర్టికల్ 1 గురించి డిస్కషన్. సో మీరే రైట్ ఆన్సర్ ఏదో టైప్ చేయండి, ఓకేనా. 1 అని చెప్పేసి ఇక్కడ రైట్ ఆన్సర్ టైప్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్ రిక్వైర్స్ డాష్ మెజారిటీ ఫర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఒక కొత్త స్టేట్ని ఫామ్ చేయాలంటే ఎంత మెజారిటీ పీపుల్, అంటే పార్లమెంట్లో ఉన్న లోక్సభ, రాజ్యసభలో ఎంత మెజారిటీ కావాలంటున్నారండి. ఇక్కడ సింపుల్ మెజారిటీ కావాలా, 2/3 కావాలా, 3/4 కావాలా, 2/3 ప్లస్ రాటిఫికేషన్ బై హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ కావాలండి. ఇది క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చారండి, లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్లో. ఎవ్రీబడి షుడ్ రీడ్, ఓకేనా. ఎస్, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా ఆర్ అడ్మినిస్ట్రేటెడ్ బై, మన కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు? ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ప్రెసిడెంట్ ఉంది, నెక్స్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంది, హోమ్ మినిస్టర్ ఉంది, అడ్మినిస్ట్రేటర్ ఉంది. ఇలా ఈజీగా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి ఇంకో రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ ఐ వాంట్ యూ టు ట్రై. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఎస్,
హౌ మెనీ స్టేట్స్ అండ్ యూటీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? ఇది ఒక అప్డేటెడ్ క్వశ్చన్ అండి. 2022 ప్రకారం మీరు చెప్పాలి, ఓకేనా? ఎందుకంటే రీసెంట్గా మీకు తెలిస్తే జేఎన్కే కూడా ఇట్ హ్యాస్ బికమ్ ఒక స్టేట్ కాస్త 2 యూటీస్ అయింది కదా, ప్లస్ ఇంకో చేంజ్ జరిగింది. చూద్దాం ఇది ఎంతమంది రైట్ పెడతారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 25 స్టేట్స్ 7 యూటీస్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 28 స్టేట్స్ 8 యూటీస్ ఇంక్లూడింగ్ ఎన్సిటీ ఢిల్లీ. ఇది 24 స్టేట్స్ అండ్ 6 యూటీస్ అండ్ నన్ ఆఫ్ ద అబవ్. సో నాలుగిట్లో ఆప్షన్ ఏంటో మీరు టైప్ చేయండి. ఐ వాంట్ యూ టు సర్చ్ అండి. ఎవ్రీ క్వశ్చన్ కూడా రేపు ఆన్సర్ చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్సర్ టైప్ చేశాక రేపు రైట్ ఆర్ రాంగ్ చెక్ చేయండి. ఇవాళ ఇచ్చిన కీ మాత్రం నిన్న వీడియో కింద ఐ విల్ పోస్ట్ ఇట్, ఓకేనా? ఎవరైనా సడన్గా వీడియో చూస్తారు కదా, మళ్ళీ నెక్స్ట్ డే వీడియో చూడకపోయినా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎస్, చూడండి, ఆంధ్రప్రదేశ్ మన స్టేట్కి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ వాజ్ క్రియేటెడ్ యాజ్ ఎ లాంగ్వేజ్ బేస్డ్ స్టేట్ ఇన్ విచ్ ఇయర్ చెప్పండి? 1950యా, 53యా, 56, 61? ఆంధ్రప్రదేశ్ టోటల్ 3 times ఫామ్ అయిద్దండి. 1953 యాక్చువల్ రేపు చెప్పాలి, బట్ ఐ వాంట్ టెల్. 1953లో మళ్ళీ ఒకసారి, 1956లో మళ్ళీ ఒకసారి, 2014లో మళ్ళీ ఒకసారి. టుమారో ఐ విల్ టెల్ అబౌట్ దిస్. కాకపోతే లాంగ్వేజ్ బేస్డ్ స్టేట్గా ఎప్పుడు ఫామ్ అయిందో మీరు చెప్పాలి, ఓకేనా? సో ఇట్స్ ఎ ట్రిక్కీ క్వశ్చన్. సో ట్రై చేయండి, రేపు తెలుసుకుందాం, ఓకేనా? అండ్ ఏపీఎస్సి గ్రూప్ 1 క్లాసెస్ ఆర్ గోయింగ్ వెరీ వెల్ అండి, మంచిగా జరుగుతున్నాయి. ఎందుకంటే సూపర్ 50, ఓకేనా, సూపర్ 50 బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాము. డైలీ మార్నింగ్ నుంచి నైట్ వరకు జూమ్ క్లాసెస్ నడుస్తున్నాయి. ఇలాంటి ఫ్రీ ఇనిషియేటివ్స్ కూడా తెస్తున్నాము. అండ్ మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దానిలో డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అనేది మనము పోస్ట్ చేస్తున్నాం. దాంతోపాటు డైలీ క్వశ్చన్స్ సాల్వింగ్ ఉంది. సో నాకు కావాల్సింది ఏంటంటే మీరు డైలీ కూడా ఫాలో అవ్వండి. దీనిలో కొన్ని క్వశ్చన్స్ వచ్చినా ఐ విల్ బి మోర్ హ్యాపీ. ఎందుకంటే మీరు ఎగ్జామ్ హాల్లో పేపర్ చూసినప్పుడు ఆ థ్రిల్ ఫీల్ అవుతారు. ఎస్, నేను యూట్యూబ్లో చూసి ఎంతసేపు అంటే 10-15 minutes మీ టైంకి సరిపోద్ది కదా, నేను ట్రై చేశాను, సిమిలర్ క్వశ్చన్స్ వస్తే ఐ విల్ బి మోర్ హ్యాపీ. ఇంకా టీం కూడా చెప్తాను ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ క్రియేట్ చేయమని, ఓకేనా? సో రేపు కలుద్దామండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ రెస్పాన్సెస్. ఇట్లే కన్సిస్టెంట్ కంటిన్యూ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఓకేనా? ఏంటి అంటే ఇట్లా మనకి ఎంసీక్యూస్, డైలీ ఎంసీక్యూస్ పెడుతున్నారు, సో మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయమనండి. సో అప్పుడు వాళ్ళ నాలెడ్జ్ లెవెల్, మీ నాలెడ్జ్ లెవెల్ కూడా తెలుస్తుంది, తెలియంది తెలుసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు మీ ఫ్రెండ్ తెలియంది మీరు చెప్పొచ్చు, మీకు తెలియంది మీ ఫ్రెండ్ చెప్పొచ్చు. కాబట్టి ప్లీజ్ కంటిన్యూ, ఓకేనా? ప్లీజ్ కంటిన్యూ అండ్ టేక్ కేర్. గుడ్ నైట్, జై హింద్.